ఓకే, ఇప్పుడు మన మూడో సెక్షన్, ద ఫంక్షన్ హ్యాండ్షేక్. అసలు ప్రోగ్రాంలోని వేర్వేరు భాగాలు ఫంక్షన్స్ని ఉపయోగించి ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి, ఎలా మాట్లాడుకుంటాయో చూద్దాం. ఒక ఫంక్షన్ కాల్ అనేది ఒక ఆఫీస్లో మేనేజర్ ఒక పనిని తన టీం మెంబర్కి అప్పగించడం లాంటిది. ఇక్కడ మేనేజర్ అంటే మన మెయిన్ ఫంక్షన్. అది ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని కాసేపు ఆపి కంట్రోల్ని ఫంక్ అనే ఫంక్షన్కి అంటే టీం మెంబర్కి ఇస్తుంది. ఈ కంట్రోల్ ట్రాన్స్ఫర్ అంతా బ్యాక్గ్రౌండ్లో కాల్ స్టాక్ అనే ఒక మెమరీ ఏరియాలో మేనేజ్ అవుతుంది. ఇక ఫంక్ తన పని పూర్తి చేసి రిజల్ట్ ఇచ్చాక కంట్రోల్ మళ్లీ తిరిగి మెయిన్ ఫంక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ ఇమేజ్ ఆ రెండు పాత్రలను చాలా చక్కగా వివరిస్తుంది. కాలింగ్ ఫంక్షన్ అంటే పని అప్పగించేది, సహాయం అడిగేది. ఈ సందర్భంలో అది మన మెయిన్ ఫంక్షన్. ఇక కాల్డ్ ఫంక్షన్ అంటే ఆ పనిని చేసిపెట్టే ఎక్స్పర్ట్, అంటే మన ఫంక్. దీన్నింకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, మనం ఒక టైలర్ దగ్గరికి వెళ్ళి ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకున్నామనుకోండి, మనమిచ్చే కొలతలు అంటే 42 ఇంచెస్ లాంటివి యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం పాస్ చేసే వాల్యూస్ అన్నమాట. ఇక ఆ టైలర్ దగ్గరున్న ఫామ్లో చెస్ట్ సైజ్ అని ఖాళీగా ఉంటుంది కదా, అది ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ లాంటిది. అంటే ఫంక్షన్ డెఫినిషన్లో ఆ వాల్యూని రిసీవ్ చేసుకునే వేరియబుల్స్. ఒక ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ అనేది ఆ ఫంక్షన్ మనకు ఎలాంటి వాల్యూని తిరిగి ఇస్తుందో కంపైలర్కిచ్చే ఒక ప్రామిస్ లాంటిది. కొన్నిసార్లు అది ఇంట్ లాంటి ఒక పూర్ణ సంఖ్యను ఇవ్వొచ్చు, కొన్నిసార్లు ఫ్లోట్ లాంటి ఒక దశాంశ సంఖ్యను ఇవ్వొచ్చు, మరికొన్నిసార్లు ఫంక్షన్ ఒక పని చేస్తుంది కానీ ఏ వాల్యూని రిటర్న్ చేయదు, అప్పుడు వాయిడ్ అని చెప్తాం. ఇది అచ్చం మన ఇంట్లో ఉండే ఫ్యాన్ లాంటిది. అది గాలి వేస్తుంది, గదిని చల్లబరుస్తుంది, కానీ మన చేతికి భౌతికంగా ఏ వస్తువుని తిరిగి ఇవ్వదు కదా, అలాగనమాట.